హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ చాప్టర్ 1, ద లివింగ్ వరల్డ్. అంటే జీవం. ఈ ప్రపంచంలో మనకి మొత్తం రెండు జాతులు ఉంటాయి ఓవరాల్గా. ఒకటి లివింగ్, జీవం ఉన్నవి. రెండోది నాన్ లివింగ్, జీవం లేనివి. ఈ చాప్టర్ మొత్తం మీద మనం చూడబోయే ఆస్పెక్ట్ ఏంటంటే లివింగ్, జీవం ఉన్నదానికి జీవం లేని దానికి డిఫరెన్స్ ఏంటి. జీవం ఉంటే దాన్ని ఎలా మనం చెప్తాం ఇది జీవించి ఉన్నది అని. జీవం లేకపోతే దాన్ని కూడా ఇది జీవం లేనిది అని మీరు ఎలా చెప్తారు? దాని గురించి డిస్కస్ చేసే చాప్టరే ద లివింగ్ వరల్డ్. ఇది చాలా చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ అని ఉన్నాయి. స్పాంజెస్ అనేవి కదలవు. అవి సముద్రంలో అట్టడుగుల్లో ఉంటుంది. వాటికి కదలిక ఉండదు. అలా అని చెప్పి వాటికి జీవం లేదు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే అవి కూడా ప్రత్యుత్పత్తి చేస్తాయి. అవి కూడా ఆహారాన్ని తీసుకుంటాయి. కదలనంత మాత్రాన అవి జీవులు కాకుండా పోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్స్ ఉన్నాయి. రోబోట్స్ కదులుతాయి, కానీ వాటిని జీవం లేని లానే చెప్తాం. సో ఎందుకంటే అవి ప్రత్యుత్పత్తి చేయలేవు, వాటికి మెటబాలిజం అనేదే ఉండదు, అవి ఆహారం తీసుకోలేవు, అవి ఓన్లీ బ్యాటరీలతో నడిచే ఒక యంత్రాలు. కాబట్టి ఇప్పుడు జీవం ఉన్న వాటి గురించి, జీవం లేని వాటి, ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తంలో మనం డిస్కస్ చేసుకునేది జీవం ఉన్న వాటి గురించి. ఎందుకు అవి జీవించి ఉన్నాయి అని మనం అంటున్నాము అని. సో ఇందులో మనం చూడబోయే ఆస్పెక్ట్స్ వచ్చి వాట్ ఈజ్ లివింగ్, అంటే జీవం అంటే ఏంటి, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఈ జీవచరాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు, యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్, హ్యూమన్ బీయింగ్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. దాన్ని డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. టాక్సానమిక్ కేటగిరీస్, ఇన్ని వేల లక్షల కోట్ల రకాలు ఉండే జీవచరాలని మనం ఎలా సింప్లిఫై చేసాం, ఎలా వాటిని క్లాసిఫై చేసాం. ఇప్పుడు ప్రతి ఒక్క జీవి గురించి మనం చదవాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు. కాబట్టి వాటిని ఈజీగా ఒక కేటగిరీ వైజ్ పెట్టి దాన్ని ఎలా సింప్లిఫై చేసామనేది టాక్సానమిక్ కేటగిరీస్లో చదువుతాం. తర్వాత టాక్సానమికల్ ఎయిడ్స్, అంటే ఇలా సింప్లిఫై చేసే వాటిని ఉపయోగించే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజియంకి వెళ్తే పక్షులన్నీ ఒక గదిలో పెట్టుంటారు, పక్షి జాతికి చెందినవన్నీ. అలా యానిమల్స్ అన్నీ ఒక గదిలో పెట్టుంటారు. అంటే మనకి మ్యూజియంస్ ఇవన్నీ వచ్చి ఈ కేటగిరీస్ని, ఈ జంతువుల గురించి తెలుసుకునే ఒక మీడియంగా వాడతాం. ఇంకోటి జూ అనే దాంట్లోకి వెళ్తే కూడా యానిమల్స్ ఇలా ఉంటాయి, పక్షులు ఇలా ఉంటాయి. వాటన్నిటిని ఒక్కొక్క కేటగిరీగా డివైడ్ చేసి సో వీటి స్పెషాలిటీ ఇవి అని మనకి చెప్తుంటారు. సో ఇప్పుడు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్. హౌ వండర్ఫుల్ ఈజ్ ద లివింగ్ వరల్డ్. మన ఈ జీవన ప్రపంచం చాలా అద్భుతమైనది కదూ. ద వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ ఈజ్ అమేజింగ్. ఆ జీవులలో కూడా చాలా రకాలు, చాలా అద్భుతాలు ఉన్నాయన్నమాట. ద ఎక్స్ట్రాడినరీ హ్యాబిటాట్స్ ఇన్ విచ్ వీ ఫౌండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనం జీవులు కూడా ఈ నేచర్తో కలిసిపోయి చాలా అద్భుతంగా వాటితో కలిసిపోయి ఉంటుంది. బీట్ కోల్డ్ మౌంటైన్స్, చల్లటి మంచు పర్వతాలు, కానీ డెసిడ్యువస్ దట్టమైన అడవులు, సముద్రాలు, ఫ్రెష్ వాటర్ లేక్స్, సరస్సులు, నదులు, ఎడారులు ఆర్ హాట్ స్ప్రింగ్స్. సో వేడిగా ఉండే ప్లేసెస్ సో మనకి మాటలు లేకుండా చేస్తాయి. మనం ఈ నేచర్ని, ఈ బ్యూటీని మనం చాలా ఎంజాయ్ చేస్తుంటాం. ద బ్యూటీ ఆఫ్ గ్యాలోపింగ్ హార్స్ అండ్ ద మైగ్రేటింగ్ బర్డ్స్. ఈ పరిగెత్తే గుర్రాలని, మైగ్రేటింగ్ బర్డ్స్, వలస పక్షుల గురించి కానీ, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, సరస్సు లాంటి ఒక ఫ్లోరల్ అరేంజ్మెంట్ కానీ, ఆర్ అటాకింగ్ షార్క్స్, సొరచేపలు, మనల్ని అటాక్ చేసే సొరచేపలు ఎవోక్స్ మనకి అనే ఒక ఫీలింగ్ని తెప్పిస్తాయి. అండ్ డీప్ సెన్స్ ఆఫ్ వండర్, అంటే ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తాయి. మీరు కానీ సముద్రంలో చూస్తే
చాలా రకాల జీవులు చేపల్లోనే ఉన్నాయి. ఆ చేపల్లో రకరకాల రంగులు, రకరకాల రూపాలతో అవి మనల్ని అద్భుతపరుస్తుంటాయి. సో ద ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఆపరేషన్, ఇలా రకరకాల జంతువులు ఒకదాన్ని ఒకటి కోఆపరేట్ చేసుకుంటే కానీ ఈ ప్రపంచంలో మనం బతకలేం. సో ద పాపులేషన్ అండ్ అమాంగ్ పాపులేషన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ, వాటిల్లో అవి ఇప్పుడు చేపలన్నీ చేపలకి తగ్గట్టు కోఆపరేట్ చేసుకోవాలి. మళ్ళీ చేపలు వేరే వాటితో, ఇప్పుడు టార్టాయిస్ అట్లాంటి వాటితో కూడా కోఆపరేట్ చేసుకోవాలి. వాటిల్లో అవి కోఆపరేట్ చేసుకోవాలి, ప్లస్ వాటికి కూడా వేరే జీవులతో కూడా కలిసి బతకాలి. సో ఆర్ ఈవెన్ ద మాలిక్యులర్ ట్రాఫిక్, మన బాడీలో రకరకాల కణాలు ఉంటాయి. ఆ కణాలని మనం మాలిక్యులర్ ట్రాఫిక్ అంటారు. ఇన్సైడ్ ఎ సెల్, ఒక కణంలో చాలా రకాలైన అణువులు ఇవన్నీ వీటిని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే అన్నీ కలిసి ఉండడం వల్ల, రకరకాలైనవి కలిసి ఒక కాంపౌండ్స్ లాగా ఫామ్ అవడం వల్ల కూడా మనం ఈరోజు మనం బతికున్నాం. మనం ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము. మనం రకరకాల రిసోర్సెస్ని వాడుకుంటున్నాం. మనకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. వాట్ ఇండీడ్ ఈజ్ లైఫ్? దిస్ క్వశ్చన్ హ్యాస్ టూ ఇంప్లిసిట్ క్వశ్చన్స్ విత్ ఇన్ ఇట్. సో అసలు జీవం అంటే ఏంటి? సో ఈ క్వశ్చన్కి రెండు రకాలైన ఇంకో క్వశ్చన్స్ కూడా దీంట్లో దాగి ఉంది. సో ద ఫస్ట్ ఈజ్ టెక్నికల్ వన్. మొదట మనం చూడబోయేది టెక్నికల్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ సీక్స్ ఆన్సర్ టు వాట్ లివింగ్ ఈజ్ యాజ్ అపోజిట్ టు ద నాన్ లివింగ్. అసలు జీవం లేని వాటిని సపరేట్ చేసేది ఏంటి అని. అండ్ ద సెకండ్ ఈజ్ ద ఫిలసాఫికల్ వన్. రెండోది అది ఫిలాసఫీకి సంబంధించింది. జీవం అంటే అవి కొంచెం సైన్స్ కాదు, ఫిలసాఫీ. అండ్ సీక్స్ ఆన్సర్ టు వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవం అసలు మెయిన్ రీజన్ ఏంటి, మనం ఎందుకు బతకాలి అనే దాని గురించి చెప్పాలంటే, అసలు ఎలా బతుకున్నాం, ఎందుకు బతకాలి అనే వాటికి రెండు రకాల ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి సైన్స్ పరంగా, రెండు ఫిలాసఫీ పరంగా. అంటే మన కర్మ సిద్ధాంతాలు. ఫిలాసఫీ అంటే ఎలాగంటే, అంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది ఏదో ఒక పని మీద వచ్చాము, ఇలా కర్మ సిద్ధాంతాలు వీటి గురించి చెప్పే వాటిని ఫిలసాఫికల్ వే ఆఫ్ టెల్లింగ్ ఆఫ్ లివింగ్ అంటారు. అలా కాకుండా మనం ఈ ఎకోసిస్టంలో మనము ఒక పార్ట్, మనం ఇలా పుట్టాం. ఒక యాటమ్ నుంచి కాంపౌండ్ ఫామ్ అయ్యే మాలిక్యులర్ కాంపౌండ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఆర్గానిక్, ఇవన్నీ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్, ఇవన్నీ కలిసి మనం ఫామ్ అయ్యామని చెప్పేది సైన్స్. ఆన్సరింగ్ ద సెకండ్ క్వశ్చన్, వీ షల్ నాట్ అటెంప్ట్ టు ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్. మనం ఫిలసాఫికల్గా వెళ్ళామనుకోండి, దానికి అంతంటూ ఉండదు. కాబట్టి వీ విల్ ట్రై టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఈజ్ లివింగ్. అసలు జీవం అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మొదట, వాట్ ఈజ్ లివింగ్? అసలు జీవం అంటే ఏంటి? సో వెన్ వీ ట్రై టు డిఫైన్ లివింగ్, వీ కన్వీనియంట్లీ లుక్ ఫర్ డిస్టింక్టివ్ క్యారెక్టర్స్. సో అసలు లివింగ్ అంటే ఏంటి అని ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చాలా వెతుకుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అతను కదులుతున్నాడు కాబట్టి అతను బతికే ఉన్నాడు అని చెప్తాం. మరైతే మిగతా రోబోట్స్ కూడా కదులుతున్నాయి కదా, ఒక కీ ఇస్తే ఒక చిన్న బొమ్మ కూడా కదులుతుంది కదా, దాన్ని బట్టి మనం లివింగ్ అని చెప్పచ్చా? చెప్పకూడదు. అలా కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి, గ్రో అయ్యాడు. సో అతను చిన్నప్పుడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు పెద్దగా తయారయ్యాడు. సో అది కూడా లివింగే కదా అంటే మనకి ఇంకో డౌట్ వస్తుంది. ఈవెన్ రాక్స్, మౌంటైన్స్, అవి కూడా గ్రో అవుతాయి. ఫస్ట్ చిన్న రాయిగా ఉండి తర్వాత దాని మీద మట్టి, ఇసుక అన్నీ చేరిపోయి అవి కూడా పెద్దవి అవుతాయి కదా పోను. దాన్ని బట్టి దాన్ని లివింగ్ అని మీరు ఎలా చెప్తారు అని. కరెక్టే. కానీ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈ మనిషి ఇంకొక మనిషిని సృష్టించగలడు, ఈ యానిమల్ ఇంకో యానిమల్ని సృష్టించగలదు. ఇప్పుడు మనం లివింగ్ అని చెప్పచ్చు కదా? అబ్సల్యూట్లీ. అదే ఒక మిషన్ తీసుకోండి, ఒక మిషన్ ఇంకో మిషన్ని సృష్టించగలదా? సృష్టించలేదు. సో వాటిని నాన్ లివింగ్ అన్నాం. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ని మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా చూద్దాం.
గ్రోత్ అంటే పెరుగుదల, రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి. సో పెరగడం, తర్వాత రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్. ఇప్పుడు సడన్గా ఒక సునామీయే వచ్చింది, ఎర్త్క్వేకే వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాం? ఫాస్ట్గా పరిగెడతాం, లేదా మనల్ని ఎవరైనా కొట్టారు, గిల్లారు, మనం రియాక్ట్ అవుతాం. అదే ఒక బొమ్మనో, ఎర్త్క్వేక్ వచ్చింది, ఒక బొమ్మ అక్కడే పెట్టారు, అది కదలదు, ఒక టేబుల్ అదేం చేయలేదు. సో మనం ఎన్విరాన్మెంట్తో రియాక్ట్ అవుతాం, దాన్ని సెన్స్ అవుతాం అండ్ మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్. దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతాం, ఏది పడితే అది రెస్పాండ్ అవ్వం కదా. సో కమ్ టు ఇన్ అవర్ మైండ్ ఇమీడియట్లీ యాజ్ యూనిక్ ఫ్యూచర్స్. సో ఇవి మన మైండ్లోకి ఫస్ట్ వచ్చేది జీవం అంటే ఏంటి అని అడిగినప్పుడు. ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ వన్ కెన్ యాడ్ ఎ ఫ్యూ మోర్ ఫ్యూచర్స్ లైక్ మెటబాలిజం. అసలు మెటబాలిజం అనే వర్డ్ అంటే ఏంటంటే, మన బాడీలో చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ని అన్నిటినీ కలిపితే మెటబాలిజం అంటారు. అంతే. మెటా అంటే చేంజ్, అంటే ఒక కెమికల్ ఇంకో కెమికల్గా కన్వర్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పదార్థం తిన్నాం, మనం తిన్న పదార్థంలో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి ఒక కాంపౌండ్ నుంచి ఇంకో కాంపౌండ్కి కన్వర్ట్ అయితేనే మనకి ఎనర్జీ వస్తుంది, మన బాడీని బిల్డప్ చేయగలుగుద్ది. సో కాబట్టే మెటబాలిజం అన్నారు దాన్ని. సో మీకు ఇప్పుడు మెటబాలిజం అంటే ఏంటని అర్థమైందని అనుకుంటున్నాను. ఎబిలిటీ టు సెల్ఫ్ రెప్లికేట్. సో అది సొంతంగా ప్రత్యుత్పత్తి చేయగలదు, అంటే మనలాంటి ఒక ఆర్గానిజంని మనం ఇంకో దాన్ని క్రియేట్ చేయగలం. సెల్ఫ్ ఆర్గనైజ్ అంటే మనల్ని మనమే ఒక ఎనర్జీ వల్ల మనల్ని మనమే పోషించుకోగలం, అరేంజ్మెంట్, మన బాడీని మనమే కాపాడుకోగలం. ఇంటరాక్ట్ అండ్ ఎమర్జెన్స్ ఇన్ ద లిస్ట్. సో ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా ఈ లిస్ట్లో వస్తుంది. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ ఆఫ్ దిస్. మనం వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం పాయింట్ బై పాయింట్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ గ్రో. అవును, ప్రతి ఆర్గానిజం దీంట్లో పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ మాస్, ఇంక్రీజ్ ఇన్ నెంబర్. సో గ్రో అంటే ఏంటంటే పాపులేషన్ పెరగడాన్ని కూడా పాపులేషన్ గ్రోత్ అంటాం మనం. అంటే నెంబర్ పెరగడం ప్లస్ సైజ్ పెరగడం రెండు గ్రోతే. సో ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ రెండింటిని గ్రోత్ అనే చెప్పాలి. అండ్ ఆర్ ద ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. పెరుగుదలని ఇలా రెండు రకాలుగా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రోస్ బై సెల్ డివిజన్. సో మనకి జీవుల్లో కూడా రెండు రకాలు తీసుకోండి. ఒకటి మల్టీసెల్యులర్ ఆర్గానిజం, అంటే చాలా కణాలు కలిపి ఉంటే దాన్ని మల్టీసెల్యులర్ అంటాం. అదే కాకుండా ఒక్క కణమే ఉంటే దాన్ని యూనిసెల్యులర్ అంటాం. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా వచ్చి యూనిసెల్యులర్. వైరస్ని మనం యూనిసెల్యులర్ అని చెప్పకూడదు. వైరస్ అసలు సెల్లే కాదు, మీకు ఇక్కడే చెప్తున్నాను. వైరస్ అసలు సెల్లే కాదు. వైరస్ అనేది లివింగ్ ఆర్ నాన్ లివింగ్ రెండు లాగానూ చెప్పొచ్చు. అది ఏంటి అనేది నేను మీకు ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు డిస్కస్ చేస్తాం. సో మనం చదువుకునే జీవరాశుల క్యారెక్టర్స్లో వైరస్ అనేది వస్తుంది, కానీ అది ఒక సపరేట్ కేటగిరీ అనమాట. అది లివింగ్ కిందకి వస్తుంది, నాన్ లివింగ్ కిందకి వస్తుంది. అది ఎలాగో నేను మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇప్పుడు ఇన్ ప్లాంట్స్ దిస్ గ్రోత్ బై సెల్ డివిజన్ అక్కర్స్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ దేర్ లైఫ్ స్పాన్. మన ప్లాంట్స్ వచ్చి అవి బతికున్నంత కాలం పెరుగుతూనే ఉంటాయి. అదే ఒక హ్యూమన్ తీసుకోండి, ఒక యానిమల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొమేరియన్ డాగ్ ఉంది, అది ఒక లెంత్కి మించి పెరిగి ఆగిపోతుంది. మనమే ఉన్నాం, ఒక లెంత్కి మించి పెరిగి ఆగిపోతాం. సో మన గ్రోత్ అనేది ఒక వయసు వరకు అప్వర్డ్లో ఉండి తర్వాత పోను డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో ఇన్ యానిమల్స్ దిస్ గ్రోత్ ఈజ్ సీన్ ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్. However, cell division occurs in certain tissues to replace the lost cells. సో మనకి ఏదైనా దెబ్బ తగిలి ఆ పార్ట్ ఏదైనా డ్యామేజ్ అయితే ఆ పార్ట్ని రీప్లేస్ చేయడానికి ఒక కణం మళ్ళీ డివైడ్ అయ్యి ఇంకో కణంగా ఫామ్ అయ్యి అక్కడ రిపేర్ చేస్తుంది. However, cell division occurs in certain tissues to replace the lost cells.
చచ్చిపోయిన సెల్స్ లేకపోతే ఇవి డ్యామేజ్ అయిపోయాయి అన్న వాటిని రీప్లేస్ చేయడానికి సెల్ డివిజన్ అనేది చాలా కీ రోల్. నెక్స్ట్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రో బై సెల్ డివిజన్. ఒకే కణం ఉండే ఆర్గానిజమ్స్ సెల్ డివిజన్ ద్వారానే డివైడ్ అవుతూ ఉంటుంది. తర్వాత, వన్ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దిస్ ఈజ్ ఇన్ విట్రో కల్చర్స్. ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని కల్చర్ చేస్తే మనం ఈజీగా చూడొచ్చు ఈ సెల్ డివిజన్ని బై సింప్లీ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ అండర్ ద మైక్రోస్కోప్. మనకి దానికి బ్యాక్టీరియా పెరగడానికి ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి మైక్రోస్కోప్లో మనం 1 2 అవ్వడం, 2 4 అవ్వడం ఇలా చూడొచ్చు. దీన్ని బట్టి దీన్ని కూడా గ్రోత్ అంటాం మనం. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, గ్రోత్ అంటే నెంబర్ పెరగడం ప్లస్ ఒకేలా సైజ్ పెరగడం. ఇన్ మెజారిటీ ఆఫ్ ద హయ్యర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో చాలా యానిమల్స్ కానీ ప్లాంట్స్లో కానీ, హయ్యర్ పెద్ద యానిమల్స్లో కానీ ప్లాంట్స్లో కానీ గ్రోత్ రీప్రొడక్షను ఎక్స్క్లూజివ్గా ఒక లిమిట్ వరకు జరుగుతూ ఉంటుంది. రెండు కలిసి అవి వచ్చి ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇవి రెండు. వన్ మస్ట్ రిమెంబర్ దట్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్రోత్. ప్రతి ఒక్కరూ చూసుకోవాలి, బాడీ మాస్ అంటే సైజ్, బాడీ సైజ్ ఇంక్రీజ్ అవ్వడాన్ని కూడా మనం గ్రోత్గానే కన్సిడర్ చేస్తాం. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో గ్రో. ఈవెన్ అంటే ఇప్పుడు జీవం లేనివి కూడా గ్రో అవుతూనే ఉంటాయి. ఇఫ్ వి టేక్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ యాజ్ ఎ క్రైటీరియాన్ ఫర్ గ్రోత్, ఇప్పుడు మనం కానీ బాడీ మాస్ అంటే బాడీ సైజ్ పెరగడాన్ని కానీ గ్రోత్గా తీసుకుంటే మౌంటైన్స్, కొండలు, బ్లౌండర్స్, శాండ్ మౌల్డ్స్ అవి కూడా గ్రో అవుతాయి. సో గ్రోత్ని మనం ఇంపార్టెంట్ కేటగిరీగా చెప్పకూడదు. అంటే ఇది జీవించి ఉన్నది అని చెప్పడానికి ఇది గ్రో అయ్యింది, ఇది సైజ్ పెరిగింది అని చెప్పలేం. హవెవర్, దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఎగ్జిబిటెడ్ బై ద నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ బై అక్యూములేషన్ ఆఫ్ మెటీరియల్. ఇలా ఏర్పడే వాటిని కూడా గ్రోత్ అనే అంటాం. సో కొండ గ్రో అవుతుంది, మామూలుగా ఒక యానిమల్, ప్లాంట్ అవి కూడా గ్రో అవుతున్నాయి. సో గ్రోత్ని ఒక ఇంపార్టెంట్ క్రైటీరియాగా చెప్పలేం ఆన్ ద సర్ఫేస్. ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఒక బతికున్న వాటిలో గ్రోత్ అనేది లోపల నుంచి వస్తుంది. గ్రోత్ దేర్ ఫోర్ కెనాట్ బి టేకెన్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే గ్రోత్ని ఇది జీవించి ఉన్నది అనే చెప్పడానికి గ్రోత్ని ఇంపార్టెంట్ క్రైటీరియాగా తీసుకోకూడదు. కండిషన్స్ అండర్ విచ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ దెన్ వి అండర్స్టాండ్. సో అన్నింటినీ అర్థం చేసుకొని దాన్ని బట్టి లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ సిస్టమ్. ఎ డెడ్ ఆర్గానిజం డు నాట్ గ్రో. ఇది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరే, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. గ్రోత్ ఈజ్ ఆల్సో important, one of the character of living, but it is not as important as the remaining characters. ఇప్పుడు ఏంటంటే మనం ఒక విషయం, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు లాస్ట్ చెప్పింది ఏంటంటే, ఒక చచ్చిపోయిన ఒక ఆర్గానిజం గ్రో అవ్వలేదు, అదే అది బతుకుంటే గ్రో అవ్వగలదు. సో ఇది ఒక మెయిన్ కేటగిరీగా కూడా తీసుకోవచ్చు మనం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం రీప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా గ్రోత్ గురించి తెలుసుకున్నాం. Next point is about reproduction. Thank you very much.